ఈ సార్ స్థితిలో దీంట్లో అంటే ఇప్పుడు హర్మూజ్ యుద్ధం మొదలైంది ఒకటి, యుద్ధానికి ఎండ్ ఇంకొక రాగబడుతోంది. సో అఫ్ కోర్స్ కరెక్ట్. సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో యుద్ధం అయిపోయింది అనుకుంటే అసలు యుద్ధం ఆ తర్వాత స్టార్ట్ అయింది. హర్మూజ్ గురించి ఎవరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇరాన్ హర్మూజ్ని మూసేసి మొత్తం ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు ఇరాన్ వచ్చేసింది. ఇప్పుడు హర్మూజ్ తెరుచుకుంటుందని ట్రంప్ ఒక భిన్నమైనటువంటి వాదన, ఆయన ఓన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది బెదిరింపు చూడాలా? అండ్ ఈ ఒప్పందంలో హర్మూజ్ జలసంధే చాలా కీలకమైనటువంటి అంశం. వీటితో పాటు బాలిస్టిక్ క్షిపణిలు సుదూర ప్రాంతాలకు వేసే ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలి, ఒకటి అణు కార్యక్రమాలను నివారించాలి అన్నటువంటి డిమాండ్ను కూడా ఒకటి అమెరికా నుంచి వినిపిస్తోంది. దీనికి ఇరాన్ నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇరాన్ ఏమంటుందంటే మా సార్వభౌమ అధికారం మాదే, మా దేశం మాదే, మీ దేశాన్ని మీరు గొప్ప, కానీ నా దేశాన్ని నేను గొప్ప, నా తెరువు మీరు రావద్దు, నా జోలికి మీరు రావద్దు అంటుంది. అది ఫస్ట్ మంచిదే, కరెక్టే. కానీ ప్రపంచంలో అసలు ఐక్యరాజ్య సమితి సూత్రమే అది. ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డ మొట్టమొదటి సూత్రం ఏంటంటే పరస్పర గౌరవాభిమానం సంపాదించుకోండి, ఎవరి సార్వభౌమ అధికారాన్ని చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, దేశానికి ఎవడైనా మనిషే కదా. ఇప్పుడు ఏ కులంలో పుట్టిన దాన్ని బట్టి ఆత్మగౌరవం ఉండదు కదా. ఆత్మగౌరవం మనిషికి ఎప్పుడైనా ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఎట్లా ఉంటుందో దేశాల మధ్య కూడా అదే పరస్పర గౌరవం ఉండాలి, మనకు సార్వభౌమాధికారం ఉండాలి. దాన్ని ఎవడు లెక్క ధృవీకరించడానికి వీల్లేదు. ఒకటి. రెండోది ఏమంటే హార్మోన్ జలసంధి మాదే, మొత్తం మేము మా అధీనంలో ఉన్నది, మేము అనుకున్న ఆ 53 కిలోమీటర్లు ఇటు పక్క అటు పక్క మేము చెప్పినట్టు వినాలి కనుక మాదే అంటున్నది. ఇప్పుడు ఏమైంది, నిజంగా చెప్పాలంటే హార్మోన్ జలసంధిని గొంతు పట్టుకుంటే ఇది కొంజర యోధము దోమ కుత్తుకొచ్చి వచ్చినని ఒక హాస్యపద్యం ఉంది. అట్లాగే ఇప్పుడు మన ఏనుగుల గుంపు పోయి దోమ కంఠంలో ఇరుక్కున్నట్టు ఇప్పుడు హార్మోన్ జలసంధిని ఎదుర్కొన్నది. మొన్నటి దాకా అంతర్జాతీయ జలాలుగా ఉన్న హార్మోన్ జలసంధి వాళ్ళ ప్రైవేట్ పట్టి అయిపోయింది, చూసింది కదా. యుద్ధం వల్ల దుర్మార్గమైన మారిపోయిందంటే అందరికీ అందకుండా పోయింది. అంటే ఎవరికి కాకుండా చేసిండ్రు ఇప్పుడు, అంటే ఓన్లీ ఒకటి గుత్త సొత్తుగా చేసేసిన. నిజంగా అంతర్జాతీయ జలాల్లో ఎవరికి పెత్తనం ఉండదు, ఇది కూడా ఉండొచ్చు అంటున్నాను నేను. హర్మోజ్ జలసంధిలో వసూలు చేసుకోమని మనం ఇద్దరం వసూలు చేసుకుంటామని అమెరికా మాట తప్పే, నేను ఒక్కడిని వసూలు చేసుకుంటామని వీడి మాట తప్పే, ఇద్దరు తప్పే అంటున్నారు. ఇక ఈ చర్చలు కూర్చునే ముందు పరస్పరం రెచ్చగొట్టే ప్రకటన చేసుకుంటున్నారు, తప్పు అంటున్నారు. చర్చలకు ఎప్పుడు ప్రాతిపాదిక సమానత్వం అనే ప్రాతిపాదిక ఉండాలి, మీరు సమానం అనే ప్రాతిపాదిక ఉండాలి. అందుకనే బియ్యానికైనా కయ్యానికైనా సమాన స్కందులు కావాలని వెనకటి సామెత తప్పుట్లే కదా సార్. ఇక్కడ ఇంకో కొన్ని అంశాలు సార్, అంటే అమెరికాను తక్కువ అంచనా వేయలేము. వెనుజులాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడినే లిఫ్ట్ చేసుకొని పోయారు. సో ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో, సరే అంటే పాకిస్తాన్ కూడా పెద్ద నమ్మే అవసరం లేదు, బట్ అట్లాంటి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో నూర్ఖాన్ ఎయిర్ బేస్లో ఈ భేటీ జరుగుతోంది. సో దీన్ని ఎట్లా చూడాలి? ట్రంప్ వ్యూహం ఎట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు? అమెరికా తక్కువ అంచనా వేయద్దు అనుకుంటే ఎక్కువ అంచనా కూడా వేయద్దు. అమెరికా ఎక్కడైనా వియత్నాం యుద్ధం గెలిచిందా? అవును. ఆ తర్వాత మన సద్దాం హుస్సేన్ చంపేసింది ఇరాన్, అది గెలిచిందా? తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో 2 దశాబ్దాల పాటు ఉన్నది, గెలిచిందా? ఏ యుద్ధం అమెరికా గెలవడే. కనుక వెనుజులా అంత ఈజీగా అనుకోవడం వాడి మూర్ఖత్వానికి చిహ్నం, వాడి తెలివితేటలు కామన్ సెన్స్ లేకపోవడం అంటున్నాడు. కనుక మూర్ఖుడుగా బయటపడ్డాడు. ఇవాళ ఎటు కాకుండా పోయింది అంతా. చాలా దేశాల యుద్ధాలు నాపి అని ప్రకటించుకున్నటువంటి ట్రంప్ ఆయన మొదలుపెట్టినటువంటి యుద్ధం నుంచి బయటకు రాలేకపోతుండే, ఆఖరికి పాకిస్తాన్ ని పెద్ద మనిషి చేసుకున్నారంటే ఎంత మూర్ఖత్వం అర్థం చేసుకోవచ్చు. భక్ష్యములు తిన లక్ష్మే భక్ష్యం లెక్క అని అనుకున్నాడు. గొంతులో చెప్తే చిన్న ఆహార పదార్థం కూడా చచ్చిపోతుంది. మనం బుక్కగండం అంటాం కదా, తినేటప్పుడు ఎన్ని సంవత్సరాలు మొత్తం తరగని తిన్నా కూడా ఒక చిన్న బుక్క అడ్డం వస్తే చచ్చిపోయిన ఊపిరాలకు చనిపోయే సందర్భాలు ఇప్పుడు అదే జరిగింది. ఊపిరాలకు చనిపోయే పరిస్థితి వస్తుంది పెట్టంటున్నా. అందుకని అమెరికా అధ్యక్షుడు తప్పు అంచనా వేశారు. ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు గతంలో అమెరికా మిగతా అధ్యక్షులు ఏం చేసేవాళ్ళు అంటే మాట్లాడే ముందు సలహాదారులు లేకుంటే ఒక 4-5 అంచెల సంప్రదింపుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ప్రకటన చివరికి ఉండే. ఇప్పుడు ఏమైతుంది, ఉల్టా అమెరికా దాని సవరణ చేసుకోవాల్సి వస్తుంది. మంచిదా చెడ్డదా అంటే ఇప్పుడు ఏమైతుంది, పేరు పెట్టిన తర్వాత ఊరు కట్టాల్సి వస్తున్నది. ఊరు కట్టిన తర్వాత పేరు పెట్టాలి ఎప్పుడైనా, ఏదైనా అసలు బొడ్రాయి వేసినాక పేరు పెట్టి, బొడ్రాయి పడ్డాకనే పేరు పెడతారు. బొడ్రాయి లేకుండా పేరు పెట్టేసేసి ఆడ ఏడాదిలో నేను మొత్తం కలెక్ట్ చేస్తానంటే ఎట్లనో ఇదంతే అంటాను. అందుకని అమెరికా అధ్యక్షుడు గతంలో దానికి భిన్నంగా ఈ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు, మాట్లాడి అనాలోచితంగా మాట్లాడతాడు, మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు, మళ్ళీ యూటర్న్ పూర్తి కంప్లీట్ యూటర్న్ తీసుకుంటాడు. దీనివల్ల రెండోది ఏంటంటే ఇరాన్ వ్యూహాత్మక యుద్ధం చేస్తుంది, బడ్జెట్ యుద్ధం చేస్తుంది, వ్యూహాత్మకంగా చేస్తుంది, మిత్ర లాభం పడింది. అందుకనే చూడండి, హర్మోజ్ జలసంధి తెరుస్తామని గంభీరంగా అంటుంటే అసలు తెరవంది ఎప్పుడు, ద్వారము తెరిచి ఉన్నాయి మహానుభావ. అమెరికా మిత్రపక్షాలకి తెరిచి ఇది ఈ ఒక్క రోజులో అయిపోయేటువంటి భేటీ లాగానే చూడాలా ఈ చర్చలు, లేదంటే ఇది సుదీర్ఘమైనటువంటి చర్చలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుందా?
ఇరాన్ పెట్టిన డిమాండ్లలో రెండింటిని ఇప్పటికైతే అమెరికా ఒప్పుకుంది, బయటకు వస్తున్నాయి, తెలుస్తున్నాయి వార్తలు. మిగతా డిమాండ్లను కూడా అమెరికా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎట్లా చూడొచ్చు? నా ఉద్దేశం ఏంటంటే సుదీర్ఘంగా జరుగుతాయి. ఎందుకంటే జరుగుతాయి అనుకుంటున్నారా? జరుగుతాయి వెంటనే ముఖం మీద కొట్టేసి మళ్ళీ వెనక్కి పోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఎండ్ కావాలని ఇద్దరికి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకు పూర్తిగా బట్ సార్, ఒకవేళ సుదీర్ఘంగా జరగడం అంటే ఈ రోజు డిమాండ్లను ఒప్పుకోకపోవడం అంతే. సో ఫెయిల్ అయితేనే సమావేశాలు సుదీర్ఘంగా ఉంటాయి. అయినా కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 15 షరతులేమో అమెరికావి, ఈ 10 షరతులు ఇక్కడి నుంచి. ఎప్పుడు ఏం చేయాలంటే మనం ఒక దగ్గర కూర్చున్నప్పుడు మధ్యవర్తిత్వం కోసం, లేకుంటే ఒక అమికబుల్ సెటిల్మెంట్ కోసం కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే, నేను చిన్న ఉదాహరణ చెప్తాను మామూలు ప్రజల కదా. మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు పిల్లలు పోతుంటారు. ఏం చేయాలి? ఫస్ట్ సూత్రం ఏం చెప్తాను నేనంటే, మీరు 15 ప్రశ్నలు ఉంటే వచ్చిన ప్రశ్నతో మొదలు పెట్టండి. అప్పుడు ఏమంటే ఆన్సర్, వచ్చిన ప్రశ్నకు ఆన్సర్ రాస్తే మెల్లమెల్లగా కఠినమైన ప్రశ్నలు అయిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 15, 10 2 షరతులు పక్క పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి సాల్వ్ అయ్యేది కింద టిక్ పెట్టుకుంటూ పోవాలి. అప్పుడు ఏమైతుంది, మిగిలిన కీలకమైన సమస్యలు అవి అప్పుడు చర్చకు వస్తే మంచిది. సార్ దీని తర్వాత నాకు ఇంకొక ఈక్వేషన్ కనిపిస్తోంది సార్. పీసీఆర్ ఆఫ్ విజువల్స్ ఇందాక ప్లే చేయండి విజువల్స్. సో ఆ విజువల్స్లో ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆసిఫ్ మునీర్ చాలా కీలకంగా కనిపిస్తున్నారు, ఇటు ఇరాన్ ప్రతినిధులు వచ్చినప్పుడు కానీ, అటు జేడీ వ్యాన్స్ వచ్చినప్పుడు కానీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఒక ప్రధానమంత్రి ఎక్కువ హైలైట్ అవ్వాల్సినటువంటి స్థానంలో ఒక సైనికాధ్యక్షుడు ఎక్కువ హైలైట్ అవుతున్నారు. ఇరాన్ నాయకులను రిసీవ్ చేసుకున్నప్పుడేమో ఆయన సైనిక వేషధారణలో వెళ్ళారు, ఆర్మీ డ్రెస్లో. జేడీ వాన్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు కంప్లీట్లీ ఒకటే రోజులో చేంజ్ ఓవర్, వెంటనే బ్లాక్ సూట్లోకి వచ్చేసిండు. సో ఏంటి, ఆధిపత్యం అయినా మారబోతుందా? పాకిస్తాన్ ఈక్వేషన్స్ మారబోతున్నాయా? ట్రంప్ వైట్ హౌస్లో మనం మునీర్ని చూసాం గతంలో. అవును, అందుకనే పాకిస్తాన్లో ప్రభుత్వం 3 రకాలు నడుస్తుంది. ఒకటి పైకి కనిపించే ప్రభుత్వం ఏమో ప్రజాస్వామిక ప్రభుత్వం, అవేమో ప్రధానమంత్రి, అధ్యక్షుడు ఇవి కనపడతారు. వీళ్ళ చేతిలో అధికారం లేదు. వీళ్ళు ఎవరి చేతిలో అధికారం ఉంది? వీళ్ళ మీద పెత్తనం చేసి సైన్యం పేరుకి సైన్యంగా ఉంటుంది, కానీ అట్లా కాదు, మొత్తం అధికారం చేతి వాళ్ళకి. కొన్ని సైన్యం చేతిలో సైన్యం ఉందా? లేదు, సైన్యం చేతిలో సైన్యం పోయి తీవ్రవాద చేతిలో ఉంది. కానీ తీవ్రవాద పిలవలేదు. అమెరికా అధ్యక్షుడు మొన్నదాకా అప్పుడు మునీర్ను కానీ, ఫస్ట్ మునీర్ను పిలిచిండు బిందుకు, తర్వాతనే ఇద్దరిని పిలిచిండు. విమర్శలు వచ్చిన తర్వాత అధ్యక్షుడు మన ప్రధానమంత్రిని మునీర్ ఇద్దరు పిలిచారు. చూసింది కదా, అంతకుముందు అమెరికాలో మొదటిసారి మునీర్తో సమావేశం అయ్యిండు, తర్వాతనే మళ్ళీ అధ్యక్షుడు మన ప్రధానమంత్రుల సమావేశం ఇద్దరు కలిపి కూర్చొని పెట్టాడు. ఇక్కడ కూడా అంతే, 2 వేషాలు వేస్తున్నాడు. ఒకటేమో ఇటు పక్కన సైనికాధికారి వేషమేమో మన ఇరాన్ దగ్గర, ఇటు పక్కనేమో పౌరాధికారి వేషంలో ఇటు పక్కన మనకు అమెరికా ఉపాధ్యక్షుడు వచ్చినప్పుడు చేస్తున్నాడు. ఇది కొత్త కాదు. అప్పుడు ముషరఫ్ ఆ సైన్యాధ్యక్షుడే కదా, మరి ముషరఫ్ ఏం చేసిండు చూసిండు కదా. చాలా మంది సైనికాధికారులు అక్కడి నుంచి ఇటు వచ్చిన వాళ్ళే, ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళే. కానీ వాడను మళ్ళీ ఇంకొక సైనికాధికారి వస్తే వాడు అంతకంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు చేసిండు కదా. అందుకని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని 3 అంచెలలో అసలు అధికారం తీవ్రవాద చేతిలో ఉంటది. వాళ్ళు బయటపడరు. వాళ్ళు చెప్పినట్టే సైన్యం ఏంటది, సైన్యం చెప్పినట్టే ప్రభుత్వం ఏంటది. అందుకని చూడండి మీరు, ఆనాడు మనము ఆపరేషన్ సింధూర్లో చాలా మంది చంపి వస్తే, మనకు తీవ్రవాదం చంపి వస్తే, ఆ తీవ్రవాదుల మృతదేహాల మీద జెండా కప్పింది ఎవరు? వీళ్ళు కదా, సైనికాధికారులు. అంటే ఏమన్నట్టు, అంతిమంగా వాళ్ళే దేశభక్తులు చేసింది కదా. అందుకని ప్రభుత్వం 3 రకాల ప్రభుత్వం. ఎక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సైన్యం ఎక్కడ కూడా స్వతంత్రంగా వ్యవహరించాలి. సైన్యం ఎప్పుడు టూల్ మాత్రమే, పనిముట్టు మాత్రమే భారత ప్రభుత్వానికి. చేయమంటే చేయాలి, లేకపోతే లేదు. ఒక స్వేచ్ఛ ఇచ్చినందుకే మోడీ గారి మీద అనేక అవాకులు చవాకులు పెరిగిన సందర్భం ఉంది కదా. మీరు యుద్ధంలో యుద్ధ భూములు ఉన్నప్పుడు మీరు ఏం చేసినా మీకు తెలిస్తే దాని పరిస్థితులను అర్థం చేసుకొని చెయ్యండి అన్నందుకే కదా మోడీని తిట్టింది చాలా మంది కదా. అందుకే అర్థం చేసుకొని స్వేచ్ఛ ఇస్తే తప్పేనా, ఇవ్వకపోతే నువ్వు ఇవ్వకపోతేనేమో ఆపరేషన్ సింధూర్ ఆగింది, లేకపోతే ఎప్పుడో చంపేసేవాడు, మనకు మన పహల్గామ్ సంఘటన తర్వాత ఇన్ని రోజులు అవుతారా అన్నాడు ఉన్నాడు. 2 రకాలుగా, అంటే చేస్తే తప్పే, చేయకపోతే తప్పే అని ఇక్కడికి వస్తాయి కదా. పాకిస్తాన్ లో చర్చలు ఇవాళ మొదలైనవి. ఈ చర్చలలో పీఠపడని పంపాడని అంశాలు ముందర పెట్టుకోవాలి. అంటే ముందు సొల్యూషన్ కాబట్టి 0 సమ్ గేమ్ మొదలు ఆడుతుంది. ఇప్పుడు జరుగుతుందంటే 0 సమ్ గేమ్. 0 సమ్ గేమ్ అంటే నువ్వు శుంటా అంటే నువ్వు శుంటా అనుకోవడం, నీది తప్పంటే నీది తప్పు అనుకోవడం, నాదే ప్రతిపాదన నెగ్గాలని కోరుకోవడం. ఎప్పుడు కూడా సంప్రదింపులలో ఎవరికి ఏకపక్షంగా ఒప్పందాలు కుదరవు. అది అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైనా అన్నదమ్ముల పంచాయతీ నుంచి మొదలు పెడితే, భార్యాభర్తల పంచాయతీ నుంచి మొదలు పెడితే, నేను అక్కడి నుంచి వస్తున్నాను, బేస్ లైన్ అయితే దేశాల మధ్య కూడా పరస్పర గౌరవం, పరస్పర మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు మాత్రమే అమికబుల్ సెటిల్మెంట్కి వస్తుంది కదా. చివరికి ఏదైనా కావచ్చు, అది విడాకులు కావచ్చు, లేకుండా కలవచ్చు. ఇక్కడ కూడా అంటున్నాను నేను, ఇక్కడ ఏం చేయాలంటే పరస్పరం ఇద్దరు అంటే కామన్ అంశాలు ఉండే వాటిని తీసుకోమంటున్నా. మరి ఆ పాకిస్తాన్కి ఆ మర్యాద ఉందా, పాకిస్తాన్ ఆ పని చేస్తుందా,